ఏండి అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లో పిల్లల కోసం అనేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక విషయం గుర్తొచ్చింది, అది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత కోడిగుడ్లు వ్యాపారం చేసేవాడు. ఈ విషయం ఒక వీడియోలో కూడా చెప్పాను. అవి గుడ్లు తీసుకొచ్చేటప్పుడు కొన్ని డ్యామేజ్ అయ్యి వస్తాయి కదా, పగలడం కానీ ఇట్లాంటివి. అవి ఏం చేసేవాడంటే తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేవాడు. మా ఇంట్లో ఏమున్నా లేకపోయినా గుడ్లు మాత్రం ఖచ్చితంగా ఉండేవి. 365 డేస్ అయితే గుడ్లు ఉండేవి. డైలీ ఏదో ఒక రూపంలో గుడ్లను అయితే తీసుకునేవాళ్ళం మేము ఖచ్చితంగా. కానీ ఎంత తిన్నా బోరు కొట్టే కాదు. మా తాత ఏం చేసేవాడంటే డబల్ గుడ్లు ఉంటాయి, ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. 2 జనలు ఉంటాయి అన్నమాట. ఆ 2 జనల గుడ్డులు పెద్దగా ఉంటే వాటిని తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు, దాచిపెట్టి ఇచ్చేవాడు. మరి ఇంకా అలాగే ఫస్ట్ గుడ్లు పెట్టే కోడికి ఒక్కొక్కసారి పెంకు రాదనమాట గుడ్లు, అవి రబ్బర్ గుడ్లులా ఉంటాయి. అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేవాడు నాకు. ఇక వాటితో నేను ఆమ్లెట్లు వేసుకోవడం, ఏదో ఒక రూపంలో గుడ్లు అయితే తినేదాన్ని. ఆ అలవాటు ఇప్పటికి కూడా మా ఇంట్లో ఉంది. డైలీ గుడ్ అనేది నేను యాడ్ చేస్తాను ఖచ్చితంగా. మీరు కూడా అంతేనా?